హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చి రిఫ్రిజిరేటర్ గురించి. చూడండి, మీ ఫ్రిడ్జ్ చూడండి, మీకు డీ ఫ్రిడ్జ్ బాక్స్ కూలింగ్గా ఐస్ గడ్డలా తయారైపోతుందా? అటువంటి ప్రాబ్లం చూడండి. మీ ఫ్రిడ్జ్ ఏ కంపెనీ అయినా పర్లేదు. చూడండి, నేను చాలా ఈజీగా లైవ్ డెమోలో చూడండి మీకు రిపేర్ చేసి చూపిస్తాను. చూడండి, ఎక్కువ ఐస్ గడ్డ కడుతుంటే అట్లా గడ్డ కట్టకుండా మీకు నార్మల్ కొత్తలో మీరు కొన్నప్పుడు చూడండి నార్మల్గా ఎట్లా ఉండిందో ఆ విధంగా మీకు డీ ఫ్రిడ్జ్ బాక్స్ చూడండి మన కూలింగ్ వస్తుంది. ఐస్ కట్టకుండా ఈ విధంగా నేను రిపేర్ చేసి చూపిస్తాను. ఆ విధంగా మీకు ఆ ప్రాబ్లం ఉంటే చెక్ చేసి ఈ విధంగా మీరు రిపేర్ చేసుకోండి. చాలా ఈజీ అండి. ఒక 500 ఖర్చు పడుతుందండి, అంతే, ఎక్కువ కూడా ఖర్చు కూడా కాదు. చూడండి, నేను చూపించే విధంగా మీరు ఆ విధంగా మీరు మార్చుకుంటే చూడండి, మీరు ఎవరైనా సరే ఈజీగా రిపేర్ చేసుకోగలుగుతారు. చూడండి, మీకు పని గురించి ఏ విధంగా తెలియకపోయినా పర్లేదండి, చాలా ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ట్రై చేయండి, డెఫినెట్గా మీ ఫ్రిడ్జ్ ఐస్ గడ్డ కట్టకుండా ఈ విధంగా రిపేర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ఫస్ట్ మీకు ప్రాబ్లం చూపిస్తాను. ఎల్జీ ఫ్రిడ్జ్ 2.35 లీటర్స్ అండి, 235 లీటర్లు. ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, ఓపెన్ చేసిన తర్వాత మనకు డీ ఫ్రిడ్జ్ లోపల మనకు చూపిస్తాను. ఐస్ గడ్డ మనకు ఈ విధంగా ఐస్ గడ్డ చేరుతాను.